జుట్టు కోసం నేను చంపుతున్నారక్క, ఇది ఏమిటి, ఏమిటిది అక్క అంటే, అప్పుడు అక్క అదంతా ఒక ఎత్తు, ఈ దిగంబరత్వం ఏందక్క, ఈ వయసులో ఇట్లా నిలబడుకోవడం ఏందక్క, నేను నా వల్ల కావట్లేదు, నేను ప్రభు విడిచిపెట్టేసి నాకు వద్దు ఈ ప్రభు అంటున్నట్టు. ఎవరు కోరి, నాకు ఈ ప్రభు చెప్పు, నాకు ఈ ప్రభు వద్దు. అప్పుడు పెట్టి ప్రభా, నా చెల్లి ఇంత పెద్ద ప్రశ్న అడిగింది, అవును నిజమే, దాని భర్తను చంపేశారు, దాని కొడుకులు చంపేశారు, వాళ్ళ నాన్నమ్మని చంపేశారు, దాన్ని కూడా చంపేస్తారు. అప్పుడు ఆ నేకెడ్నెస్ లో వెళ్తున్న స్త్రీలకు ఒక దృశ్యం కనిపిస్తుంది. శిలువ మీద దిగంబరంగా తల ఇలా పూర్తిగా వంచేసుకొని ముగిడం వేసుకొని వాళ్ళంతా గాయములతో నేకడిగా యేసు కనిపించాడు. కాదులేని ఒక పాట స్టార్ట్ చేస్తాను. ఎక్కడ చంపబట్టానికి వెళ్ళే గ్యాస్ ఛాంబర్స్ లోకి వెళ్ళక ముందు ఈ పాట పాడుకుంటూ వెళ్ళాను. నేనే వాడనై యుండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నువ్వు చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రకాకు. లోపలికి వెళ్ళిపోయారు, గ్యాస్ ఆన్ చేశారు, చనిపోయారు. 12 కోట్ల మందిని చంపారు యూదుల్ని. మనం ఏం చేసామండి ప్రభు కోసం? ప్రభు కోసం ఏం విగ్రహం చేశాం, ఏం పోగొట్టుకున్నాం? మీకేం అర్థం కాదు. మీకు యేసు ప్రభు అంటే ఎంత తెలుసు నాకు అర్థం కాదు. ఈ క్రీస్తు యేసు మనస్సు. ఇక ఈ వచనం చెప్పకముందు మీకు విషయం చెప్పాలా. ఈ అధ్యాయంలో ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు 14 సంగతులు ఉన్నాయి. ఎన్ని చెప్పండి, ఎన్ని చెప్పండి? 14. అందరు చెప్పండి. 14 ఎన్ని ఉన్నాయి? ఈ 14లో ఈ అందరు చెప్పండి. మొదటి అని చెప్పండి. మొదటిగా కొంచెం మొదటిగా 7 మెట్లు కిందికి ఉన్నాయి, తర్వాత మరి 7 మెట్లు పైకి ఉన్నాయి. ఫస్ట్ ఏమున్నాయి? దిగిన మెట్లున్నాయి. తర్వాత ఏమున్నాయి? ఎక్కిన మెట్లున్నాయి. నాకు తెలియక అడుగుతాను, జాగ్రత్త రండి. మనకు మెట్లు ఎక్కేది, జాగ్రత్త ఆలోచన చెప్పండి. మెట్లు ఎక్కేది ఇష్టమా, మెట్లు దిగేది ఇష్టమా? ఆలోచన చెప్పండి, మళ్ళా చెప్తున్నా. ఎక్కేది ఇష్టం. జాయిన్ చేసినప్పుడు మామూలు చిన్న క్లర్క్ పోస్టులో జాయిన్ అయినాం. క్లర్క్గా రిటైర్డ్ అవ్వాలనుకుంటావా, ప్యూన్గా రిటైర్డ్ అవ్వాలనుకుంటావా, లేక డీన్గా రిటైర్డ్ అవ్వాలనుకుంటావా? డీన్గా రిటైర్డ్ అవ్వాలి. ఇప్పుడు మన ఒరిస్సాకు ఒక సామాన్యమైన కార్పొరేటర్ ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు సీఎం అయ్యాడు. సీఎం నుంచి వాడు ఇంకా నెక్స్ట్ పదవి ఏం కోరుకుంటాడు? పిఎం కోరుకుంటాడు. అక్కడ చూస్తాడు. అంటే మెట్లు ఎక్కాలని కోరుతాం కానీ మెట్లు దిగాలని ఎవడు ఉండడు. ఎవరికి ఉండదు మెట్లు దిగాలని. పోయిన నెల జీతం ఎంత? 2000. ఈ నెల 3000 అనుకుంటాం, 1500 కావాలనుకుంటామా? చెప్పండి. 3000 ఎవరు జీతం తగ్గాలని కోరరు కానీ జీతము ఎక్కాలని, ఆదాయం పెరగాలని కోరితే ఆదాయం తగ్గాలని ఎవరు కోరు. అయితే పరలోకానికి నియమం వేరు. ఈ భూలోక నియమాలు వచ్చి మెట్లు ఎక్కేది ఇష్టం మనకు, కానీ పరలోకానికి పరలోకం ఏంటండి? మెట్లు. పరలోక నియమం ఏంటి? మెట్లు దిగే నియమం అక్కడ. ఇప్పుడు ఒక మీకు తెలిసిందే ఒక చిన్న స్టోరీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఢిల్లీలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారంట. ఒక ఇంటర్వ్యూ ఏంటంటే ఆ రోజు వచ్చిన విచిత్రమైన క్వశ్చన్లు అడుగుతారు. ఒక క్వశ్చన్ అడుగుతారు. ఒక క్వశ్చన్ అడిగారంట. ఏం క్వశ్చన్ అంటే, అది దాదాపుగా 7వ అంతస్తులో ఇంటర్వ్యూ జరుగుతుందంట. ఈయన లిఫ్ట్లో పోయాడంట. ఎక్కడ దీంట్లో పోయిందంట? లిఫ్ట్లో పోయినట్టు. లిఫ్ట్లో కదా 7 అంతస్తులు అంటే ఎవరు పోతారు? లిఫ్ట్లో ఆగి నెమ్మదిగా లిఫ్ట్లో పోయినాడు. ఆమె అడిగిందంట, ఇంటర్వ్యూ అరుంధతి ఘోష్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె అడిగిందంట. ఏమడిగిందంటే, ఒక క్వశ్చన్ ఎక్కువ అడగరు వాళ్ళు. 3 క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగితే సెకండ్ క్వశ్చన్ అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ అడిగినాక దీని ఆన్సర్ కరెక్ట్ చెప్తేనే 3వ క్వశ్చన్ అడుగుతారు. 2 క్వశ్చన్లు కరెక్ట్ చెప్పినావంటే 3వ క్వశ్చన్ చెప్పి అది కూడా కరెక్ట్ చెప్తే నువ్వు ఫస్ట్ ర్యాంకులోకి వెళ్ళిపోతావు. 2 చెప్పావనుకో కొంతనే, 1 చెప్పావనుకో ఇంకొంత, 3 చెప్పలేదనుకో గుడ్డు 0, పో ఇంటికి పో. ఇప్పుడు ఆ క్వశ్చన్లో మొదటి క్వశ్చన్ సరే సిల్లీ క్వశ్చన్ అడుగుతారంట. ఫస్ట్ క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ ఉంటుందంట. ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు వచ్చిన ఈ యొక్క అపార్ట్మెంట్కి 7వ అంతస్తుకి వచ్చావు కదా, ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చావు అడిగిందంట. ఏమండి
త్వరగా చెప్పండి. ఎన్ని మెట్లు ఎక్కొచ్చావంటే వీడు చాలా ఇంటెలిజెంట్, మన హెబ్రోను విశ్వాసి చక్కని చెప్పాడంట. అందరు చెప్పండి, ఎన్ని మెట్లు దిగితే అన్ని మెట్లు ఎక్కొచ్చానంట. మీకు అర్థమైందే లేదు? మీకు అర్థమైందండి? ఎన్ని మెట్లు, అది లాజిక్ క్వశ్చన్. దానికోసం మెట్లు, అరే నేను లిఫ్ట్లో వచ్చానంటే మార్కులు, నేను ఎంచుకోలేదంటే ఇంకా మార్కులు బా. అడిగిన క్వశ్చన్ ఉద్దేశం ఏంటి? ఆ లాజిక్ మెయిన్, ఆ లాజిక్ ఉందా లేదని చూశాడు. వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఎన్ని మెట్లు దిగొస్తే అన్ని మెట్లు ఎక్కొచ్చాను. ఇప్పుడు పరలోకం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు, అందరు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు 7 మెట్లు దిగి వచ్చాడు. ఎన్ని మెట్లు? 7 మెట్లు దిగి వచ్చాడు. అందుచేత 11వ వచనం స్టార్ట్ అవుతుంది. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లును, ప్రభువైన యేసు దేవుని మహిమార్థమే ప్రతి నాలుక ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించాడు. అక్కడ మీకు 7 సంగతులు వస్తాయి. మొదటిగా ఆయన 7 మెట్లు దిగొచ్చాడు. ఏమిటా 7 మెట్లు దిగడం అంటే? చూద్దామా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, కొంచెం స్పీడ్ చదువుదాం. 7 మెట్లు మీరు గుర్తుపట్టాలా. 7 మెట్లు ఏంటో చదుదాం. స్టార్ట్. 6వ వచనం నుంచి స్టార్ట్. మీరు నాకు హెల్ప్ చేయాలి. మళ్ళీ అందరు చదవండి. 1 2 3 స్టార్ట్. 6 7 8 6 7 8 అందరం చదువుకుందాం. స్టార్ట్. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. అది 1 వెయిట్ అప్పుడే పరిగెత్తకండి. మొదటి మెట్టు ఏంటి? దేవుని స్వరూపము కలిగిన వాడేయండి. ఒకటి మెట్టు. 2వ మెట్టు, ఉనుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. 2వ మెట్టు. 3 మనుషుల పోలికగా పుట్టి. 4 దాసుని స్వరూపము ధరించుకొని. 5 తను తానే రిక్తునిగా చేసుకొని. 6 ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా. అది అక్కడితో 7 అయిపోయినాయి. అక్కడ అనగా అన్నాడు. అనగా అంటే దాని కంటిన్యూషన్, దాని వివరణ. అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకు 7 తగ్గించుకోండి. 7 మొదటి ఏంటంటే దేవుని స్వరూపము కలిగిన. బల తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ దగ్గర 7 ఎక్కల్నా 7 దిగల్నా? త్వరగా చెప్పండి. ఎక్కేటోళ్ళు మాకు వద్దండి. మన అంకుల్ అంటున్నాడు, ఆండర్సన్ మన మాటల్లో చెప్తూ మంచి మాట చెప్పాడు. ఇలా ప్రవర్తించే వాళ్ళు అసలు కిస్తాన పోలే కాదండి ఆయన. అట్లా అన్నాడు. ఇలాంటి ప్రవర్తించే వాళ్ళు కిస్తాన పోలే కాదు. ఏమిటా ప్రవర్తన అంటే? ఇంకా అదంతా ఇప్పుడు చెప్తే మళ్ళీ తెల్లారుతుంది, వద్దు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే భూలోక నియమం ఏంటి? ఎక్కుదామంటాం. పరలోక నియమం ఏంటి? దిగుదామంటాం. పరలోకమేమో దిగాలంటుంది, భూలోకమేమో ఎక్కాలంటుంది. కాబట్టి మనం ఎక్కుదామా దిగుదామా? త్వరగా చెప్పండి. బల్ల తీసుకుని వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి దిగకపోతే మీరు తీసుకోకుంటే మంచిది. నేను దిగుతాను అనే వాళ్ళైతేనే మీరు బల్ల ముట్టుకోవాలి. మొదటి విషయం ఏంటంటే ఆయన దేవుని స్వరూపమును వదిలే దాన్ని ఆ మెట్టును చెప్పాలా. ఆ మెట్టును ఏం చేశాడ చెప్పండి. ఏ మెట్టది? దేవుని స్వరూపం అనే మెట్టును. ఏమి దేవుని స్వరూపము? బైబిల్లో ఆయన స్వరూపం గురించి చెప్పాలంటే 7 సంగతులు నోటికి చెప్పేస్తా. అందరు చెప్పండి. ఆ దేవుడు ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, నీతి స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి, మహిమా స్వరూపి, అగ్ని స్వరూపి, సత్య స్వరూపి, నాదా సత్య స్వరూపి. కాబట్టి ఆయన ఎవరు? ఈ స్వరూపములు ఆయనవి. ఆయన స్వరూపం గురించి చెప్పాలంటే మనము ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్పారు. ఆయన స్వరూపాన్ని చెప్పాలంటే దావీదు అన్నాడు, నీ స్వరూప దర్శనముతో నా ప్రతి ఆశను తీర్చుకుంది. ఆయన స్వరూపము ఏంటి అంటే ఇమేజ్. ఇమేజ్ ఆయన స్వరూపం ఏమిటి అనేది చెప్పాలంటే 7 చెప్పాలి. మీకు ఇప్పుడు ఆడ చెప్పేది నేను అందుకే చెప్పాను. క్రీస్తు యేసు గల ఈ మనస్సు చెప్పాలంటే సంవత్సరం పడుతుందని చెప్పాను. నేను గంటలో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దేవుని చిత్తం మీద నేను బైబిల్ స్టడీకి తీసుకుంటా భవిష్యత్ దినాల్లో, ఇప్పుడు కాదు. జస్ట్ మీకు గ్లిమ్స్ చెప్తున్నా. అయితే ఆయన దేవుని స్వరూపాన్ని ఆ మెట్టు దిగాడంట. నేను దాంట్లో ఒక కోణం చెప్తాను. దేవుని స్వరూపం చెప్పాలంటే మీరు బాగా ప్రకటన గ్రంథం చదివి ఉండాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. 5 అధ్యాయంలో యేసుక్రీస్తు స్వరూపాన్ని 5 కోణాల్లో చూపించింది పరిశుద్ధ ఆత్ముడు. మళ్ళా 19వ అధ్యాయంలో పెండ్లి కుమారునిగా చూపించింది. 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఆయన
జడ్జిమెంట్ ధవల సింహాసనం కూర్చున్న వానిగా చూపించింది. 21వ అధ్యాయంలో ఆయన తండ్రిగా చూపించింది. 22వ అధ్యాయంలో ఆయన సింహాసనం మీద ఆసీనుడైన వాడిగా చూపించింది. ఈ ఈ అంటే మీరు అనుకోవచ్చు, పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడని. ఒకేలా ఉండడాయన నా గ్రహింపు చెప్తున్నాను. నా మెడిటేషన్ ప్రకారం ఆయన ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆయన రూపము స్వరూప దర్శనం మారిపోయింది. ఒకటి అధ్యాయంలో స్వరూపము 2-3 అధ్యాయంలో లేదు. 2-3 అధ్యాయంలో స్వరూపము 4వ అధ్యాయంలో లేదు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతము, పద్మరాగము, మరకతమును పోలిన వాడు అన్నాడు. అది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి వధించబడిన గొర్రెపిల్ల అన్నాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన సింహాసనాసీనుగా ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ 19 మళ్ళీ మధ్యలో కనపడ్డు. ఇంకా 8 నుంచి 18 వరకు కనపడ్డు. ఎవరు? యేసుప్రభు కనపడ్డు. అదంతా తీర్పులు, 7 ఏళ్ల శ్రమల కాలం. మళ్ళీ 19వ అధ్యాయంకి వచ్చేసరికి పెండ్లి కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. అంత మహిమా స్వరూపైన యేసుక్రీస్తు వారు తన స్వరూపమును వదిలిపాడు. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యెషయా. ఏం పేరు? యెషయా అంటారు. యెషయా. ఈ యెషయా అనే భక్తుడు 66 అధ్యాయాలు రాశాడు. ఎన్ని అధ్యాయాలు? దానికి ఒక పేరు. ఏం పేరు అంటే మినీ బైబిల్. ఏం పేరు? ఎందుకంటే బైబిల్ అంతా కలిసి ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. ఆ ఒక్క గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటుంది? 66 అధ్యాయాలు. మీకు డీటెయిల్ చెప్పలేను. ఆ 66 అధ్యాయం చివరిలో ఒక భాగం ఉంది. ఏంటి ఆ భాగం అంటే మొదటి వచనం. ఎవరైనా చూడకుండా చెప్పగలరా? చూడకుండా. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది. ఈ మాటను ఇంగ్లీష్లో చెప్పుకుందాం. పలకండి. ద హెవెన్ ఈజ్ మై థ్రోన్, ద ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్ అన్నాడు. ఇప్పుడు ఉర్దూ మే బోలింగే ఎక్ బాత్, ఏకీ బాత్. అందరు చెప్పండి. ఆస్మాన్, కొంచెం చెప్పండి. అప్పుడప్పుడు ఉర్దూ మాటలు మాట్లాడుతుంటే క్షమించాలి. ఆస్మాన్ తేరా తక్ హై, జమీన్ తేరా పావ్ కి చౌకీ హై. 3 చెప్పండి చూద్దాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చెప్పండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ద హెవెన్ ఈజ్ మై థ్రోన్, ద ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్, ఆస్మాన్ మేరా తక్ హై, జమీన్ మేరా పావ్ కి చౌకీ హై. ఈ 3 మాటలను మనం ఒక చోట తీసుకుంటే 3 ఒకటే. ఆస్మాన్ అంటే ఎక్కడి దాకా ఆస్మాన్ అండి? ఆస్మాన్ అంటే ఎంతవరకు ఆస్మాన్ అండి? మీకు 7 చెప్పాలా? 7 బైబిల్ స్టడీలో చెప్పాను, కానీ ఆదివారం వచ్చిన వాళ్ళ కోసం కొంచెం రిపీట్ చేస్తున్నా, క్షమించకండి. ఆస్మాన్ అంటే మీకు 7 చెప్పాలా. అందరు ఇప్పుడు మనం హైదరాబాద్ BHCలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే దీన్ని తీసుకుంటే మనకు సౌర కుటుంబం అంతా వస్తుంది. ఏది? సౌర కుటుంబం. దీంట్లో అదొకటి వద్దు, మనం ఇట్లా పోదాం. ఇట్లా పోదామా? ఇట్లా పోతే పాతాళం వస్తుంది, ఇట్లా పోతే ప్లానెట్స్ వస్తాయి, ఇట్లా పోతే హెవెన్ వస్తుంది. ఇప్పుడు ఇలా వెళ్తే ఇప్పుడు దీన్ని అందరు చెప్పండి. భూమండలం చెప్పండి. భూమండలం ఎక్కడి దాకా భూమండలము? అబ్బో, దీని కొలతలకు వెళ్ళాం. ఈ భూమండలం తర్వాత దీన్ని ఇలాగే వెళ్దాం. విమానం ఎక్కిన వాళ్ళు తెలుస్తుంది. విమానం ఎక్కిన వాళ్ళు త్వరగా చేయొద్దండి, ఇంత లేటా? అబ్బో, చాలా మంది BHL అంటే ఏంది మాటలా? అందరూ విమానం ఎక్కిన వాళ్ళు ఇక్కడ. ఇప్పుడు విమానం ఎక్కితే విమానంలో అక్కడ మీకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది ఎయిర్ హోస్టెస్. మీరు ఇప్పుడు 39,000 మీటర్ల ఎత్తులో 39,000 మీటర్ల ఎత్తులో ఉన్నారు. 40 మీటర్లు దాటిందంటే దాదాపు అంతవరకు పోడు. ఒకసారి 26,000, 27,000, 29 అట్లా చెప్తారు. చాలా లాంగ్ జర్నీ అయితే 38 వరకు పోతారు, 38,000. అక్కడ దాకా ఏమంటారంటే ఆకాశ మండలం అంటారు. సారీ, మేఘమండలం అంటారు. ఏమంటారు? భూమండలం, మేఘం. దీన్ని 40 కిలోమీటర్ల వరకే, ఎంత 40 కిలోమీటర్స్ వరకు మేఘమండలం ఉంది. అట్నుంచి అప్పుడు రావద్దు BHLకి, అట్నుంచి అటే పోవాలా. అటే వెళ్తే మీకు చంద్రమండలం ఎంటర్ అవుతుంది. ఏది? చంద్రమండలం పోవాలంటే గంటకు 3,000 కిలోమీటర్ల స్పీడ్లో పోయే నాసా వెహికల్ ఎక్కాల. ఏ వెహికల్? నాసా. ఒక ఆమె ఎక్కింది, సునీత విలియమ్స్ అని పేరు, రాకేష్ శర్మ, నీల్ ఆమ్స్ట్రాంగ్, వీళ్ళందరూ ఎక్కిన వాళ్ళు. ఇదేన్ని నాసాకి పోయి ఇచ్చిన వాళ్ళు. మరి మీరు కూడా పోయి రావచ్చు. అయితే పోవడానికి 15 రోజులు, మళ్ళీ రావడానికి 15 రోజులు. పెళ్ళి రావడానికి 40 కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది? మీకు ఎవరైనా కెపాసిటీ ఉంటే 40 కోట్లు పెట్టుకునేట్టుకుంటే పోవడానికి ముందు చాలా పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి. మీ బాడీ 3,000 కిలో, విమానం పోయే స్పీడ్ ఎంత? 500 కిలోమీటర్లే గంటకు. 500, 600 సచ్చాటికి, అంత మించి పోదు. 600 కిలోమీటర్ స్పీడ్లో విమానం పోతుంది. అదే 1000 కూడా పోవచ్చు, 1800 అట్లా. అయితే ఆ రాకెట్ పోయేది ఎంత? నాసా పోయేది ఎంతంటే
3000 కిలోమీటర్ల స్పీడ్ పోవాలా. ఆ స్పీడ్కి మన పల్స్ తట్టుకోదు. దానికి చాలా ఫిజికల్ ఫిట్ ఉండాల. చాలా ఎంత ప్రెజర్ ఉన్నా నీ బీపీ పెరగకూడదు, అలాంటి బాడీ ఉండాల. మంచి ఎక్సర్సైజ్ బాడీ ఉంటేనే దాని పర్మిషన్. మీరు మనలాంటి ఇంకా వద్దులేండి, బీపీ ఊరికే ఫ్లెక్స్ పెరిగేటోళ్ళకి పనికిరాదాం. మనమంతా వంట పడిపోయేటోళ్ళం. నా వరకు నా దగ్గర ఏం లేదు. అయితే నాసాకి నేను పనికిరాను, చంద్రమండలికి అసలే పనికిరాను. ఇప్పుడు ఆ చంద్రమండలం ఎంత దూరంలో ఉందంటే మీకు తెలుసు, దాదాపుగా 2,86,000 కిలోమీటర్ల దూరంలో చంద్రమండలం ఉంది. చంద్రుడు 2,86,000 కిలోమీటర్స్ అంత దూరంలో చంద్రం. అప్పుడు రావద్దు బిహెచ్ఎల్కి, అట్లే పోవాలా ఎక్కడికి, పైకి. అలా పోతే మీకు సూర్యమండలం వస్తుంది. ఏ మండలము? బిహెచ్ఎల్ నుంచి 15 కోట్ల కిలోమీటర్లు ఉంది. ఎన్ని కోట్లు? ఇదేమో లక్షలు, 3 లక్షలు కూడా దాటదు చంద్రమండలం. 3 లక్షలే. సూర్యమండలం ఎంత? 15 కోట్ల కిలోమీటర్లు. అంటే 15 అంటే ఎంత చెప్పాలండి, 1500 లక్షల కిలోమీటర్లు. కోట్లు కాదు, 15 కిలోమీటర్లు ఇంటూ 1500 లక్షలు, అంతే కదా. దాని కిలోమీటర్లో పోతే ఎంత అవుతుందో తెలియదు మనం. 15 కోట్ల మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడు. అప్పుడు రావద్దు బిహెచ్ఎల్కి, అట్లే పోవాలా. అలాగే పోతే మీకు నక్షత్ర మండలం స్టార్ట్ అవుతుంది. ఏది? నక్షత్రం అంటే మొదటి నక్షత్రం పేరు ఏంటంటే జూపిటర్. మీకు సాయంకాలం అయితే కనపడుతుంది, చుక్క అంటారు దాన్ని, వేగు చుక్క అంటారు, మార్నింగ్ స్టార్ కూడా అంటారు. అది మీకు ఈ రెప్పగొట్టేంత లోపు, ఇట్లా రెప్పగొట్టేంత లోపు మీరు 1,86,000 మైళ్ళు పోవాలి. ఎంత? 1,00,000 ఎంతసేపట్లో? రెప్పగొట్టేంత లోపు. అంతలోపు 1,86,000 మైళ్ళు పోతే అదే స్పీడ్ మెయింటైన్ చేయాల. ఆ స్పీడ్తోనే పోతే మీకు 365 రోజులకి నక్షత్రం దగ్గరికి పోతాం. స్పీడ్ ఎంత? కాంతి వేగంతో పోతే అప్పుడు మీరు నక్షత్ర మండలం దగ్గర పోతారు. వెళ్ళడం కాదు గొప్పతనము, అది దాటాలంటే ఈ స్పీడ్తోనే పోతే. ఏ స్పీడు? కాంతి వేగం, లైట్ ఇయర్ స్పీడ్తోనే. ఆ స్పీడ్తోనే పోతే మీకు ఆ నక్షత్ర మండలం దాటడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 500 కాదు, 5 లిటరల్గా చెప్తున్నాను. ఇది 5 కామెడీకి చెప్పట్లేను, రియల్గా చెప్తున్నా. 5,000 సంవత్సరాలు, 5,000 కాంతి సంవత్సరాలు. 5,000 చెప్పండి, ఈ సంవత్సరాలు కాదు, కాంతి సంవత్సరాలు. 5,000 కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తే అప్పుడు మీకు పలకండి మొదటి ఆకాశం అయిపోతుంది. ఏం ఆకాశం? చెప్పండమ్మా, చెప్పండి. మొదటి ఆకాశం. ఆ మొదటి ఆకాశంలో 5 మండలాలు ఉన్నాయి. ఇది ఆకాశంలో అనరు, మండలాలు అంటారు. ఏ మండలం? భూమండలం, మేఘమండలం, చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం. ఈ 5 దాటడానికి 5,000 సంవత్సరాలు పడుతుంది. స్పీడ్ ఇది, కాంతి వేగంతో. అప్పుడు మీకు వాయుమండలం స్టార్ట్ అవుతుంది. ఏమిటి అది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1, 2 వచనాలు. వాయుమండలము. అక్కడ ఎవరున్నారంటే గ్యాసెస్ ఉన్నాయి. అంటే సైన్స్ చెప్తుంది, విపరీతమైన పీడనం ఉందంట. పీడనం అంటే ఇప్పుడు నేను ఇట్లా కొడితే, ఇప్పుడు 2 కార్లు యాక్సిడెంట్ అయినాయి. ఈ కారు 210 ఉంది, ఈ కారు 110 ఉంది. ఈ 2 కొట్టుకుంటే 320 స్పీడ్. అది ఎంత? ఆ 2 కొట్టుకున్న స్పీడ్ని ఆ పీడనం. అట్లా మీరు ఎంత పీడనంతో పోతే కూడా ఆ గ్యాస్, ఆ వాయుమండలాన్ని మీరు దాటలేరంట. విపరీతమైన పీడనం ఉందట అక్కడ. ఏముంది అక్కడ? పీడనం. అంటే ఇప్పుడు మీరు కారు ఎక్కి, కారు స్పీడ్ ఎంత? 200, 300 నాకు తెలీదు. కారు ఎక్కి 300 స్పీడ్తో కొడితే కారు జుమ్ముని పోతుంది. అక్కడ 300 కాదు, 3,000 స్పీడ్ కొడితే కూడా 1 సెకండ్, 1 ఇంచు కూడా కదలదు. మీకు అర్థమైంది లేదు? దాన్ని పీడనం అంటారు. అంత ప్రెషర్ ఉంది ఎక్కడ? వాయుమండలంలో. అక్కడ ఎవరున్నారంటే దయ్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? అవన్నీ ఇప్పుడు చెప్తే మీకు తెల్లారిపోతే భయపడిపోతారు, రాత్రికి మళ్ళీ నిద్ర రాదు మీకు. అక్కడ మొత్తం దయ్యములకు నివాస స్థలముగా అది చేయబడింది. ప్రెసెంట్ అక్కడ ఉన్నాయి. అవి 2వ ఆకాశంలో ఉన్నాయి. వాటి పేరేం పేరు? 2వ ఆకాశం. అటు తర్వాత మీకు 3వ ఆకాశం స్టార్ట్ అవుతుంది. అది ఎంత స్పాన్ ఉందో తెలియదు. ఇదే మొదటి ఆకాశమే 5,000 సంవత్సరాల కాంతి వేగ కాలం ఉంది. అది ఆ వాయుమండల పీడనము, అది ఆ డిస్టెన్స్ ఆఫ్ దట్ ఎగ్జిస్టెన్స్ మనకు తెలియదు, లెక్కలు తెలియదు, ఏ సైన్స్ చెప్పట్లేదు. ఒకటి చెప్తోంది, గ్యాసెస్ ఉంది, బ్లాక్ హోల్ ఉంది, అక్కడ విపరీతమైన ప్రెజర్ ఉంది అని చెప్తున్నాడు. ప్రెజర్ ఉంది, హోల్ ఉంది, బ్లాక్నెస్ ఉంది, డార్క్నెస్ ఉందని చెప్తోంది సైన్స్. ఇవన్నీ ప్రూఫ్. అటు తర్వాత మీకు ఒక ఎత్తైన పర్వతం కనిపిస్తుంది. ఏంటి?
చెప్పాలి, త్వరగా చెప్పండి, టైం అయిపోయింది నాకు. ఏం ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, క్షమించాలి. చెప్పండి, ఏం కనిపిస్తుంది? ఎత్తైన పర్వతం. దాని బైబిల్లో ఆ పర్వతానికి 7 పేర్లు ఇచ్చాడు. ఒకటే పర్వతమే కానీ దానికి 7 పేర్లు ఉన్నాయి. మీకు అర్థమైందో లేదో? పర్వతము ఒకటే, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? నేను చెప్తా, పలకండి, అందరు చెప్పాలా. యెహోవా పర్వతం, నాకు మళ్ళీ ఒప్పుకోను నేను. యెహోవా పర్వతం, దేవుని పర్వతం, పరిశుద్ధ పర్వతం, సియోను పర్వతం, సభా పర్వతం, గొప్ప పర్వతం, ప్రతిష్ఠిత పర్వతం. మీకు అలాగే బైబిల్లో చూపిస్తే కానీ తెల్లారితే టైం సరిపోద్దానికి. కాబట్టి అక్కడ పర్వతం ఉంది. ఆ పర్వతం గురించి పరిశుద్ధాత్ముడు 7 సార్లు సంబోధించాడు. మీకు డైరెక్ట్ పరలోకం కనపడదు. ఇక్కడ పోతానే, ఆ ఊపిరి పోతానే పరలోకం పోతా అంటే దొంగ మాటలవి. మీకు ముందు కనిపించేది ఏంటి? చెప్పండి, చెప్పండి అమ్మా. పర్వతము ఏం కనిపిస్తుంది? అది సియోన్ గీతాలో పాడింది, యెహోవా పర్వతమునకు ఏక దగిన వాడెవడు. అది సియోన్ గీతాలో ఉంది. నాకు అది మార్టిన్ గారు రాసిన పాట. అది మన 11వ పాట అనుకుంటా, సరే తెలియదు, టైం లేదు నాకు. సరే, ఇప్పుడు ఆ పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతము ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్తాను. అందరు చెప్పండి. బాటమ్ టు టాప్ చెప్పండి, త్వరగా చెప్పండి. బాటమ్ టు టాప్ ఏంటంటే కంప్లీట్ డైమండ్. అది వజ్రాల కొండ, రత్నాల కొండ. ఆ వజ్రాలంటే ఆ కుప్పలు పోసింటే అనుకునేది మీరు. ఈ కొండ కాదు అది. అది కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లేయర్స్ అనమాట. 12 లేయర్స్ ఉంటుందంట. ఏది ఆ పర్వతం ఎలా, ఎన్ని లేయర్స్? 12 లేయర్స్. 12 లేయర్స్ అంటే ఒకటి ఒక పొర ఏంటంటే జాస్పర్. ఫస్ట్ పొర ఏంటి? జాస్పర్, సూర్యకాంత పొర. రెండవది నీలము. 3 మరకతం. 4 పద్మరాగం. 5 సువర్ణల శూన్యం. ఇలాగున 12 లేయర్స్ తో ఉన్న డైమండ్. అది చిట్ట చివరి డైమండ్ ఏంటంటే సుగంధం. సుగంధ వజ్రం ఎక్కడుంది చెప్పండి? టాప్ పైన ఉంది. అది దాని ఒక వజ్రం యొక్క లెంత్ మనకు తెలియదు. ఎందుకంటే కంప్లీట్, అందరూ చెప్పండి కంప్లీట్, ప్లీజ్ కంప్లీట్ హెవెన్ ఆ పర్వతం మీద ఉంటుంది. పర్వతం పరలోకం కాదు, అందరూ తెలుగు చెప్పండి. ఆ కొండ అన్నాం. ఆ కొండ కొనకొప్పు మీద ద హోలీ సిటీ లేక పరిశుద్ధ పట్టణం దేవుడు దాన్ని నిలబెట్టాడు. ఆ పట్టణం ఎలా ఉంటుంది? ఇప్పుడు కొండ అయిపోయింది. ఆ కొండ మీద ఉన్న పట్టణం, ఆ పట్టణం ఎలా ఉంటుందంటే ఆ పట్టణం చచ్చౌకం. చెప్పండి అమ్మ, నిద్రపోతాను పక్కనే లేపమ్మ. చెప్పండి, ఎట్లా ఉంటుంది ఆ పట్టణము? చచ్చౌకం. ఇటుపోయినా 4 దిక్కుల సమానం ఉంటుంది. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఎన్ని గుమ్మాలు? ఆ పట్టణానికి తలుపులు లేవు. చెప్పండి, మీకు అర్థమైంది లేదు? అందరు చెప్పండి, అందరు చెప్పాలా. పరలోకానికి గుమ్మాలు ఉన్నాయి కానీ తలుపులు లేవు. గుమ్మం ఉంది. ఏముందండి మీ ఇంట్లో? గుమ్మాలు ఉన్నాయండి? ఉన్నాయా లేదండి? తలుపులు ఉన్నాయా? అయితే పరలోకానికి ఏం లేవు, తలుపులు లేవు కానీ గుమ్మం ఉంది. గుమ్మం వచ్చి కంప్లీట్గా ఆ లెంత్ని విత్ పోల్ ముత్యముతో చేశాడన. ముత్యాల గుమ్మములు 12 కలవు, 12 దూతలు అచ్చట నుండిరి. గుమ్మములే, తలుపులు లేవు. ఆ గుమ్మములతో ఆ పట్టణం ఎలా ఉంటుందంటే కంప్లీట్ గోల్డ్, శుద్ధ సువర్ణం, పరిశుద్ధ పట్టణం, అంతా బంగారమే. ఆ పట్టణానికి అప్పుడు ఆ పట్టణం దాని చుట్టూ ప్రాకారం ఉంది. ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. ఏందంతో? ప్రాకారములు సూర్యకాంతములు, పునాదులు సూర్యకాంతములు, పట్టణంలో ఉన్న దేవుడు సూర్యకాంతమే. ఇప్పుడు ఆ పట్టణం లోపలికి వెళ్తే స్ఫటికముతో ఉన్న వీధి ఉంది. ఏం వీధులండి? స్ఫటికము. బంగారము తులం వచ్చి 70,000, స్ఫటికము తులం వచ్చి 7 లక్షలు. బంగారం కంటే స్ఫటికం ఎప్పుడు 10 రెట్లు ఎక్కువ ఉంటుంది రేటు. క్రిస్టల్ అంటారా మీరేమంటారు? క్రిస్టల్ బంగారం కన్నా 10 రెట్లు ఎక్కువ రేటు ఉంటుంది. క్రిస్టల్ రింగ్, క్రిస్టల్ చైన్ వేసుకుంటే మాట చూపిస్తాడు. ఇదేదో తెలుస్తాను. ఒక ఆమె చూపించింది నాకు. ఏం బ్రదర్ అంటే, క్రిస్టల్ చైన్ బ్రదర్, మా ఆయన కొని. క్రిస్టల్ రింగ్ బ్రదర్. దానికి మళ్ళీ ఖరీదైన డైమండ్ పెట్టుకుంటారు. అది మామూలు గోల్డ్కి క్రిస్టల్కి చాలా ఫరక్. క్రిస్టల్ ఎవరో సెలబ్రిటీస్ వేసుకుంటారు, చాలా ఖరీదు. అలాంటి క్రిస్టల్ విత్ వీధులు, రోడ్స్,
పట్టణం అంతా క్రిస్టల్. ఆ పట్టణంలో ఆ అమృతము నది వలె ప్రవహిస్తుంటుంది. ఏది? జీవజలం అంటే ఏమనుకున్నారు? అమృతం. ఆ అమృతము నది వలె, జీవజలముల నది ఆ పట్టణమంతా ప్రవహిస్తుంది. ఆ పట్టణమంతా ఆ నది పట్టణం నడివీధిలో ప్రవహిస్తుంది. ఈ నది ఇరుపక్కల జీవవృక్షాలు ఉన్నాయంట. ఇప్పుడు ఆ పట్టణము నడి మధ్యలో దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద మన ప్రభువు, మన రాజు, మన దేవుడు, మన రక్షకుడు, మన యేసు, మన పూటబడినోడు కూర్చొని ఉన్నాడు. आपको समझा? समझ आया? अब అందరు చెప్పండి, ఇప్పుడు అందరు చెప్పండి. ఆయన, ప్లీజ్ ప్లీజ్, అంతసేపు పరిచయం కదండి. ఆయన అక్కడ కూర్చొని ఉంటే ఆయన పాదములు భూమి మీద ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా మీకు? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. భూమండలం, అప్పుడు మీరు చెప్పకండి, ఇప్పుడు అయిపోయింది. భూమండలం, మేఘమండలం, చంద్రమండలం, సూర్యమండలం, నక్షత్ర మండలం, వాయుమండలం, పరమండలం. పరమండలంలో పర్వతము, పర్వతము మీద, పర్వతం యొక్క కొండ కొనగొప్పు మీద సిటీ, హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణం. ఆ సిటీ గుమ్మాలు ఉన్నాయి కానీ తలుపులు లేని పట్టణం అది. ఆ పట్టణం లోపలికి వెళ్తే అక్కడ సింహాసనం. అక్కడ సింహాసనం ఉంటే అక్కడ ఆయన కూర్చొని ఉన్నాడు. దాని మెజర్మెంట్స్ నా బుర్ర పని చేయట్లేదు. ఎట్లా చెప్పాలి నాకు? ఐ కాంట్ ఇమాజిన్. దాన్ని ఎట్లా ఊహించుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. అక్కడ కూర్చొని ఉంటే పాదాలు భూమి మీద ఉన్నాయంట. అది ఎట్లా సాధ్యము అనిపిస్తుంది నాకు. అక్కడ కూర్చున్నాడు కదా, పాదం ఎక్కడుందంట? ఇది ఎట్లా, దీన్ని ఎట్లా నేను మీకు చూపించాను? ఎలా ఇమాజిన్ చేసుకో. అక్కడ కూర్చుంటే ఆయన పాదములు భూమి మీద వరకు ఉన్నాయంట. హిందీ ఈ మాట ఉర్దూలో, ఆస్మాన్ మేర తక్కే, జమీన్ మేర పాంకి చౌకే. దాన్ని నేను, అది నా మొదటి మెట్టు. ఆ మెట్టును మానవుని కొరకై మీరే కనుక ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఎవరన్నా ఉంటే, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంటే, లేకుంటే రేవంత్ రెడ్డి అనుకో, రక్షణ వచ్చింది రేవంత్ రెడ్డి, ఆయన బిహెచ్ఎల్ మందిరానికి వస్తాడు అనుకో, ఎట్లా బిల్డప్ ఉంటుందని మంచి మామూలు కూర్చోగలడా? అందరితో పాటు కూర్చోగలడా? అయితే దావీదు వచ్చి కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి తెలంగాణకి సీఎం, దావీదు 127 ఆ దినాల్లో సిటీస్కి ఐజ్ కింగ్. యూదా పట్టణములన్నిటికీ, ఇజ్రాయేల్ పట్టణంలోనికి రాజు. ఆయన మామూలుగా వచ్చి మందిరంలో నేను ద్వారం దగ్గర కూర్చుంటే నాకు చాలు అన్నాడు. అయితే నా అంశం ఏంటంటే, ప్రభు ఆ మొదటి ఆ మెట్టును దిగొచ్చాడు. ఒకటి అయిపోయింది. రెండో మెట్టు ఏంటంటే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇప్పుడు మనకు భాగ్యము, అందరు చెప్పండి భాగ్యము. కొంచెం చెప్పండి అమ్మా. భాగ్యం అంటే ఏంది? ఇంగ్లీష్లో రిచర్డ్. రిచర్డ్ అంటే ధనవంతుడు. ఏమిటి ఆ భాగ్యం? మన భాగ్యం ఏంటి? మన భాగ్యం అంటే ఏం చెప్తామండి? ఏం చెప్తాం అబ్బా మనం? మీ భాగ్యం గురించి చెప్పమంటే ఏం చెప్తారండి? 4 ఇండ్లు, ఒక కారు, లేకుంటే ఒక 10 కోట్ల ఆస్తి, లేక 100 కోట్ల ఆస్తి. ఇంకా 100 కోట్లు నువ్వు పట్టుకుంటామా? అమ్ము. ఒక 500 కోట్లు ఉంటే పట్టుకుంటాం? అమ్ము, పట్టుకోలేము. ఇప్పుడు అంత భాగ్యవంతుడంటే దేవునితో సమానం. ఒక పాట ఉంది మీకు, సిఎస్ఏ పాట తెలుసలేదు, పాడదామా? సమానులెవరు ప్రభో, నీకు సమాను లేవారు ప్రభో, ఓ సమానులెవరు ప్రభో. ఏం పాట అండి అది! ఇంటికి వెళ్ళినాక ఆ పాట పెట్టుకొని వినండి. ఆయనకు సమానులు లేరంట. చెప్పండి, ఆయనకి ఎవరు లేరు? సమానులు లేరు. ఆయన ఒకసారి మనం 5 వచనాలు చూద్దామా? తీయండి, స్టార్ట్. 71వ కీర్తన, 71 తీశారా? చదవండి. 71వ కీర్తన 19వ వచనం, సెకండ్ పార్ట్. దేవా నీ నీతి, ఇంతకొంచెం స్పీడ్ చదవండి, ఎవరు తీశారు. దేవా నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు. గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం 45, బుక్ ఆఫ్ ఐజియా 45, 45 చదవండి. 45 ఒక్క నిమిషం, 45 లేదు, 40లో ఉంది, క్షమించండి. 40 యెషయా గ్రంథం 40:25. నీవు
యెషయా 40:25. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు. 2, 3 చదవండి. మీకా గ్రంథం ఆఖరి అధ్యాయం. మీకా అంటే 7:6-7 7వ అధ్యాయం చదవండి. 18 వచ్చిన చివరి భాగం. వారి అతిక్రమములను విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. చాలా ఉన్నాయి, టైం లేదు. అందరు చెప్పండి. నీకు సాటి అయిన దేవుడు ఉన్నాడా? నీకు సమానుడు ఎవడైనా ఉన్నాడా? నీకు సముడు ఉన్నాడా? సాటి, సమానుడు, సముడు. చెప్పండి. సాటి, సమానుడు, సముడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా లేఖనాలు చాలా ఉన్నాయి. నిన్ను పోలిన వాడెవడు? యెహోవాను గానా. ఆ పాటలో ఒక మొదటి చరణం ఉంటుంది. యుద్ధశూరుడు యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. ఆయన ఎవరు అంటే ఆయనకు సాటి లేడు, ఆయనకు పోటీ లేడు. అన్న అంటది 1 సమూయేలు 2వ అధ్యాయం. చదవండి ఒక మాట, భయంకరమైన మాట అంటది ఆమె. చదవండి 1 సమూయేలు 2వ అధ్యాయం. 1 సమూయేలు 2వ అధ్యాయం. 1 సమూయేలు 2 తీశారా? 2వ వచనం 2:2. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, నీవు ఏదీ లేదు. చాలు. ఇక్కడ అర్థం ఏంటంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నయమాన్ అంటాడు, ఎలీషా ఏలియా ఆజ్ఞాపిస్తాను యొర్దాన్లో మునిగి లేచి వచ్చిన తర్వాత, అయ్యా ఈయన వంటి దేవుడు లేడు అని చెప్పాడు. ఎవరు? నయమాన్. ఆయన ఎవరేమంటే నెబుకద్నెజరు అగ్నిగుండంలో శద్రకు మేషకు అబేద్నెగోలను తిరిగి బయటకు వచ్చిన తర్వాత నెబుకద్నెజరు అంటాడు, అయ్యా ఈయన వంటి దేవుడు భూమి ఆకాశములందు లేడు, ఈయనను తప్ప ఏ దేవుడు లేడని నెబుకద్నెజరు చెప్పాడు. మీకు ఇట్లాంటి చెప్పాలని తెల్లారుతుంది అన్న ఆ మాట అనేది. ఎర్ర సముద్రం దాటొచ్చిన వాళ్ళు వాళ్ళ మాట అన్నారు. నెబుకద్నెజరు అగ్నిగుండం లైవ్ చూశాడు. 4వ వ్యక్తిని కళ్ళారా చూసి, అమ్మో ఈయన దేవుడు. ఇంత గొప్ప దేవుడికి నాకు అనిపిస్తుంది ఇక్కడ మీకు అవన్నీ చూపించా కదా. సమానుడు ఎవడు, సాటి ఎవడు, పోటీ ఎవడు, వంటి వాడెవడు, సముడు ఎవడు? లేడు 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 ఉందేదన్నమాట. నీ వంటి వాడు ఎవడును లేడు. ఓ పాట ఉంది, నీ వంటి వారు ఒక్కరును లేరు. ఆ పాట ప్రైవేట్ సాంగ్ చాలా బాగుంటుంది. ఆయన వంటి వాడు చెప్పండి ఒక్కరును లేరు. అటువంటి ఆయనకి ఈక్వల్ లేడు, ఆయనకి సమానం లేడు, ఆయనకు ప్యారలల్ లేడు. అటువంటి దేవుడు ఆ సమానత్వాన్ని ఏం చేశాడంట? చెప్పండి. మొదటి మెట్టు ఏం దిగాడు? దేవుని స్వరూపము కలిగిన వాడయండి ఆ స్వరూపాన్ని వదిలేశాడు. తర్వాత దేవునితో సమానంగా ఉండను దాన్ని వదిలేశాడు. 2 3 త్వరగా ఫిలిప్పీ 2వ అధ్యాయం. అందరూ చాలు, అందరు చెప్పండి. 3 చెప్పండి అమ్మా. ఆవలించకండి, మందిరాలలో ఆవలించకూడదు. చెప్పండి. మనుష్యుల పోలికగా పుట్టి. చెప్పండి, త్వరగా చెప్పండి, మళ్ళా చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఏం పోలిక? ఒకటేసారి గట్టి చెప్తే అయిపోతుంది టైము. ఏం పోలిక? చిన్న మాట. ఒకసారి నేను దేవదూతలతో మాట్లాడుతూ ఉంటా, ఆత్మతో. దేవదూతలు ఓ రోజు దేవదూతలు భూలోకానికి విహారయాత్రకు వచ్చాయంట. వస్తూ పోతా ఉంటే ఈ మానవులను చూశారంట. ఎవరిని? ఈ మానవులను చూసి అవి అసహించుకుంటున్నాయంట. ఎందుకు అసహించుకుంటున్నాయంటే చిన్న కథ చెప్తా మీకు. ఊరల్లో పెండ తెలుసా? పెండ ఎప్పుడైనా చిన్నప్పుడు పేడకాళ్ళు ఎత్తారలేదు మీరు? బర్రెలు ఉన్న వాళ్ళకి మీకెక్కడ తెలుసులేండి. ఊరల్లో బర్రె అందరు చెప్పండి. బాధ లేనోడు బర్రె కొన్నాడంట. బాధ లేకుండా ఏం కొన్నాడంట? బర్రె కొన్నాడంట. అది రోజుకి అది వేస్తా ఉంటా తీస్తా ఉండాలి, అదే పని వాడు. ఎన్ని కొంటే అంత బాధ ఎక్కువవుతుంది. వాడు రోజు పెండ సాయంత్రం దీనిలో పొద్దున్న దీనిలో ఆ పెండంతా తీసి ఊరు పెట్టి దిబ్బేస్తాడు. ఏమేస్తాడు? దిబ్బేస్తే ఆ దిబ్బ మురుగుతుంది. మురిగినాక దాంట్లో పురుగులు ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటామంటే పేడ పురుగు అంటాం. ఏమంటాం? విన్నారండి ఎప్పుడన్నా ఈ మాట? మీరు టౌన్ వాళ్ళకి తెలియదులేండి, పల్లెటూరులో తెలుసు. ఏం పురుగు అది?
పేడలో పురుగు. ఇప్పుడు మీరు ఎవరైనా దాన్ని చూశారనుకోండి, పేడ పురుగుని, అబ్బా వాట్ ఏ క్యూట్, వాట్ ఏ స్మార్ట్ అంటారా? వాట్ ఏమి హ్యాండ్సమ్ ఉన్నావు అంటారా? అంటారండి? అంటారా? వాటి ఏమి స్మెల్ అబ్బా నీ దగ్గర ఇంత మంచి. దాన్ని చూడగానే సెల్ఫీ తీసుకుంటారా? అస్సలు ఏమనుకోకండి, జాగ్రత్త తినండి. దేవదూతలకు భూలోకములో ఉన్న మానవుడు ఈక్వల్. నీ దృష్టిలో పేడలో పురుగు. మీకు అర్థమైందో లేదు? మీ దృష్టికి పేడలో పురుగు ఎలా ఉంటుందమ్మా? అసహ్యంగా, దుర్వాసనగా, దరిద్రంగా. దాని పేరే పెంట పురుగు, దాని పేరు. మన దృష్టికి పేడలో పురుగు ఎంతనో, దేవలోకానికి ఈ మానవుడు నిరంతరము పాపమే ఆలోచన. మనస, వాచ, కర్మన అంత పాపమే మన దగ్గర. అబద్ధము క్రియేట్ చేసుకుని మాట్లాడతాం, మనల్ని సేవ్ చేసుకుంటూ ఎదుట నమ్మేస్తాం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎదుట ఏం చేస్తాము? అమ్మేస్తాం. అంత పాపమే, స్వార్థము రాజ్యం వెళ్తూ ఉంటుంది మన అంతరంగంలో. మనల్ని కనుక దేవదూతలు చూస్తే ఈ మానవుని తాకడానికి కూడా ఇష్టపడవు. అందుకే రావు ఇక్కడికి, మీ ఇంటికి కూడా రావు. ఇంట్లో 24 సినిమాలు ఆడతాయి కదా, అవి ఎందుకు వస్తాయి? చిచ్చి దరిద్రం, వెళ్ళిపోతాయి. మీ ఇంట్లోకి దేవదూతలు రావు. మీరు అనుకుంటే మా ఇంట్లో దేవదూతలు వస్తారని. సినిమా పాటలు, సినిమా ఆటలు అంతా అన్ని ఉంటే భర్త భార్య మీద ఎగురుతారు, భార్య భర్త మీద ఎగురుతారు. బూతులే. ఈడేమో పరిశుద్ధులు. ఇంటికాడ మీ సంస్కృతం చూడాలా. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతావు. నువ్వు పురుగు కాదా? నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడతావు. నువ్వు పురుగు కాదా? అంత స్వార్థమే. మా వాళ్ళు మీ వాళ్ళు, మా వాళ్ళు మీ వాళ్ళు, ఇదే ఎర. ఇక జీవితం అంతా ఇదే వ్యాపారం. నువ్వు పురుగు కాదా? మనుష్యుల పోలికేది ఏంది? దేవలోకానికి మానవ రూపము పురుగు. అందుకే పరిశుద్ధాత్ముడు మనిషిని పురుగు అగ్ని ఆరదు. ఈ రూపములో ఉంటే నీ పేరు మనిషి, అది పోయిందంటే నీ పేరు పురుగే. గుర్తుపెట్టుకో, ఇది ఉన్నంత వరకే నువ్వు మనిషి. ఇది పోయిన క్షణమే నీ పేరు వామ్. నువ్వు పురుగు. అది ఏం పురుగు అంటే అగ్నిలో పడే పురుగు. అది అగ్ని కారదు. అబ్బో వద్దు నా ప్రియుడు. ఇది 3వ రూపం, 3వ మెట్టు. చెప్పండి. ఇప్పుడు దిగాడు, మనుష్యుల పోలికలోకి వచ్చాడు. ఏ లోపలికి? అందరు చెప్పండి. ఏ పోలికలోకి? మనుష్యుల. 3 4. దాసుని స్వరూపం. దాసుడు అంటే మీకు తెలుస్తలేదు. దాసుడు ఒకసారి చెప్పా కదా, మళ్ళా చెప్తా. ఆ వారం రానోళ్ళ కోసం ఈ వారం చెప్తా. ఇజ్రాయెల్ దేశంలో, ఆఫ్రికా ఆ సరౌండింగ్లో ఒక 100 ఏళ్ల క్రితం మనుషులను అమ్మేటోళ్ళు. నేను చెప్పా కదా, మా నాయన్ని మా జేజీ ఏం చేసింది? కుదువుకు పెట్టింది. చెప్పానండి. మా నాయన 9 సంవత్సరాలు కుదువుకున్నాడు. జీతానికి అంటారు దాన్ని. జీతానికి పెడితే సంవత్సరానికి 100 రూపాయలు. 100 రూపాయలు ముందు వచ్చి తీసుకొని పోయేదంట. ముందే తీసుకుంటే కుదువుకు పోయినట్లే. అట్లా 9 ఏళ్ళు తీసుకొని ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసిందంట. 2 కొడుకులు కుదువ పెట్టింది ఆమె. ఆ పైసలతో పెళ్లిళ్ళు చేసింది బిడ్డలకి. ఆమె తినలేదు పాపం. అంటే మనుషుల్ని ఆ దినాల్లో కుదువులు పెట్టేవాళ్ళు, అమ్మేటోళ్ళు. అలా కొన్న తర్వాత కుదువు వేరు, అమ్మడం వేరు. అలా కొనబడిన వాడిని ఇంటికి వచ్చిన తర్వాత వాడిని చూస్తాడు అన్నమాట. మంచి స్మార్ట్గా ఉన్నాడు, 6 ఫీట్ హైట్, చాలా చార్మింగ్ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే, వానికి భార్య ఉంటుంది. ఎవరికి? కొన్నోనికి. వాడు ఏం చేస్తాడంటే, వాడు ఊర్లో తిరుగుతాడు, పళ్ళ మీద ఊరికి పోతాడు. వీని భార్యకు కావలిగా పెట్టాల. ఏంది? భార్యకి ఏం చేయాలా? అది రాజులకి, ధనవంతులకి చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళకి కావలు ఉండాల. వాళ్ళ కావలి కోసము 7 మంది నపుంసకులను పెట్టాడు ఒక ఆయన ధనవంతుడు. బైబిల్లో తెలుసా అండి? భక్త ఉండలేదండి. వాళ్ళందరూ ఆడ చెప్పేది వాళ్ళ పేర్లన్నీ. వాళ్ళని ఏమంటారు? షండులు అంటారు. ఏమంటారు? అలా సంతలో కొనబడిన తర్వాత ఇంటికి తెచ్చి ఆ 7 మంది పురుషుల్ని ఈ ధనవంతుడు నపుంసకులుగా చేస్తాడు. దాని డీటెయిల్గా నేను చెప్పను, అవసరం లేదు ఇక్కడ. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నపుంసకులుగా చేసి వారిని భార్యలకు కావలిగా పెడతారు. వారిని దాసులు అంటారు. ఎవరయ్యా వీళ్ళంటాడు? వాళ్ళు పురుషులే, కానీ వాళ్ళకు ఏ యోగ్యత ఉండదు. వాళ్ళ భార్యలకు సేఫ్టీ కోసం వీళ్ళని ఉంచుకుంటారు. నేను ఒకసారి చెప్పా దాసుని గురించి. వాడు పాత్ర శుభ్రం చేసేప్పుడు చేయి జారిందంట. గాజు పాత్ర చేయి జారితో పగిలిపోయింది. ఈ యజమాని అంటాడంట, ఏమ్రా నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? అందరు చెప్పండి. నిన్ను కొన్న ధర కంటే ఎక్కువ ధర పెట్టుకున్నాను రా ఈ పాత్రను, దీన్ని పగలగొడతావురా. ఫ్రస్ట్రేషన్కి అప్పుడు మిగతా దాసులు చెప్తాడు, రేయ్ వీని తీసుకెళ్లి చేపల చెరువులో పడేసింది.
వాళ్ళ ధనవంతులకి ఇండల్లో చేపల చెరువులు ఉండేటివి. ఆ చేపల చెరువులో వీని కాళ్ళు చేతులు కట్టేసి నిర్దాక్షిణ్యంగా విసిరేస్తారు. ఆ చేపలు ఆ పూటకు తినేస్తామని. దాసులకి ఏముండదు? అందరు చెప్పండి. దాసునికి రైట్స్ ఉండవు, ఏ హక్కులు ఉండవు. దాసుని ప్రాణము, వాని ప్రాణం మీద వానికి అధికారము, ప్రాణం మీద అధికారం లేదు. ఆఖరికి తన తన కోరికల మీద కూడా తనకు అధికారము లేదు. మానవ హక్కులు అనే మాట వానికి పని. యేసుక్రీస్తు దాసుని స్వరూపమయ్యాడు. అందుకోసమే కొదువకు పోతాడు, బట్టలు దించుకుంటాడు, పిడుగుద్దులు తింటాడు, కొడాలతో కొట్టించుకుంటాడు, ఈడవబడతాడు, పగలగొట్టబడతాడు, దంచబడతాడు, కొట్టబడతాడు, పొడవబడతాడు. ఎందుకు ఈ విధంగా? సచ్చి శవమై ఆకాశానికి భూమికి మధ్యలో 3 గంటలు వేలాడినాడు. ఎందుకంటే ఆయన ఎవరు? చెప్పండి చెప్పండి. ఆయన ఎవరు? చెప్పండి. దాసుడు. అదే మీరైతే మాటకు మాట ఇస్తారు. మీరు ఏమిస్తారు? చెప్పండి. మాటకు మాట ఇస్తారు, మాటకు 4 మాటలు అంటారు. ఇంకెక్కువ మాట చెయ్యికి పని పెడతారు, ఇంకెక్కువ మాట్లాడితే బెదిరిస్తే, ఇంకొక మాట కేసేస్తారు, ఇంకెక్కువ మాట్లాడితే మెడబెట్టి ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఎందుకంటే మీరు యజమానులు. మీరెవరు? చెప్పండి. మీరెవరు? యజమానులు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభుకు యజమానులు అవసరంలే. ఆయనకి ఎవరు కావాలా? దాసుడికి రైట్స్ ఉండవు. దాసుడు అంతే. ఇది మీరు తెలుసుకునే దాకా మీ జీవితం ద్వారా పరలోకములు ఎలాంటి ఘనత ఉండదు. మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కాలం విశ్వాసం చెప్పుకున్నా మీరు దాసుని స్వరూపము ధరించుకునే వరకు. ఏం బ్రదర్ సంఘ ప్రార్థనలు అంటే బ్రదర్ అంట. నేను వెయిట్ చేస్తున్నా, వచ్చి 6 నెలలు అవుతుంది. రేపు 19వ తారీఖుకి 5 మంత్స్ దాటుతుంది. నేను గమనిస్తున్నా సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే ఆ 100 మంది వస్తారు, కానీ మీతో ఎవరికి సంబంధం లేదు. సంఘ ప్రార్థన వచ్చిన 100 మంది వస్తారు, కానీ ఎవరికి? కానీ నెలకు 1 వారం రావాలి కదా. ఈ యూత్కి అవసరం లేదు సంఘ ప్రార్థన, మీకే అవసరం. మాకే ముసలి బుడ్డా हो गया, मेरा जोड़ तो बुढ़ी हो गई, मैं तो बुढ़ा हो गया, हमको बुढ़े लोग क्या है? యవనస్తులకు మీ జిందగీ మీది, భవిష్యత్తు మీది. మీకు ఎక్కువ అవసరం ప్రార్థన. మీకు ప్రార్థన లెక్కే లేదు. మీరు యజమానులు. మీరు రూలింగ్ చేసేటోళ్ళు. రూలింగ్ చేసే వాళ్ళకి పరలోకంలో ఏముండదు, దమ్మిడి కూడా ఉండదు, ఎర్ర పైసా కూడా ఉండదు. దేవునికి ఎవరు కావాలంటే దాసులు కావాలి. ఎవరు కావాలా? దాసులు. రూలర్స్ అవసరం లేనుకో తీసి చుట్టి ఇస్సిరి కొడతాడు. నేనే పాటు, నేను వట్టి ఊపిరి, అది పోయిందంటే పట్ల మట్టి. నేను ఊపిరిసేపు మనిషి, ఊపిరి పోతే మట్టి. నేను నా మీద ఏం కోప్పడకండి. బైబిల్ చూడండి. ఆయన ఏ మెట్టు దిగాడు? ఇప్పుడు దాసుని మెట్టు కూడా దిగేశాడు. ఎన్ని మెట్టు దిగాడు? 4 దిగాడు. 5వ చెప్తాడు భయపడిపోతాడు. ఎన్ని మెట్లైనాయి? ఏది సామాన్యమైనవి కాదు. చేతిలో మేకు కొడతా ఉంటే ఎదురు మాట్లాడు, ఆయన అప్పగించుకుంటాడు. 7 సార్లు ఉందన్నమాట అప్పగించుకున్నాను. ఏమిటి? హీ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్ చెప్పండి. హీ హిమ్సెల్ఫ్ బెట్రాయిడ్. ఆయన తన్ను తాను అప్పగించుకో. ఎవరు అప్పగించలే ఆయన్ను? తర్వాత చూద్దాం అన్నమాట. ఇప్పుడు ఏంటి? 4 మెట్లు. దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొనెను. 4. 5వది పలకండి. ఆకారమందు మనుష్యునిగా కనబడి. ఏం మాట అండి ఇది? నేను కొంచెం తల గోక్కున్నా. ఏంది ప్రభు, ముందే చెప్పినావు మనుషుల పోలిక అన్నావు, ఇప్పుడేమో ఆకారమందు ఇదేమిటి అన్నా. ఒరే అబ్రామ్, నన్ను ప్రశ్న వేసిండి దేవుడు. నువ్వు ఈ లోకానికి రావాలంటే నువ్వు ఏ ప్రాసెస్ ఉండొచ్చావు తెలుసా అన్నాడు. అంటే కొంచెం బ్రైట్ మైండ్ పనిచేసింది. ఇప్పుడు ఒక తల్లి కడుపులో ఒక మనిషి, నాకు తెలియ కడుతుంది, మీకు ఇటు చెప్తే అర్థమవుతుంది. నాకు తెలియ కడుగుతానండి, మీలో ఎవరైనా ఆకాశములో నుంచి ఊడి పన్నోళ్ళు చెయ్యెత్తండి. నేను శిరమనన్నా, నాకు తెలియదు, బీరంగులో సడన్గా ఆకాశం నువ్వు ఏదో ఒక ఏంజిల్ లాగా పడ్డావు. ఏంజిలా ఏదో పడదు, ఏదో ఏలియన్ ఎవరన్నట్లా. ఏమన్నా చెప్పు రవన్న, నువ్వు పడినావు అనుకుంటా. ఆకాశములో నుంచి ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని అర్ధరాత్రి ఆ మంచి నక్షత్రం చూసుకొని ఊడిపడ్డావా? ఏలియన్ లాగా ఊడిపడ్డావా? పడినోళ్ళు మీరు పడి ఉంటారు ఖచ్చితంగా. మీరు స్పెషల్ కదా. ఏమనుకుంటున్నావు నన్ను అంటారు. మిమ్మల్ని అని మేము బతకగలమా? మిమ్మల్ని అన్నాక ఇంకా మేము
మార్కెట్ చూసుకోవాలి, చౌరస్తాలు చూసుకోవాలి మేము. ఇంకా మిమ్మల్ని అని ఇంట్లో ఉండలేము, ఇంకా బయటికి పోవాల్సిందే బండి స్టార్ట్ చేసుకొని. మీరు అనుకున్నారు వీళ్ళేమో కొంచెం సాఫ్ట్గా ఉంటారని, వీళ్ళు కూడా యజమానులే. నిజం చెప్పండి, మీలో దాసులు చెయ్యొద్దండి. దాసురాండ్లు మీరు దాసురాండ్లుగా ఉంటారంటే చెయ్యొద్దండి. నాకు నోరు లేదు చెయ్యొద్దండి. అందరికీ నోరు ఎక్కువే. మీరు దాసులు అయ్యే వరకు నేను చెప్తున్నానండి, పరలోకంలో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు దాసుని స్వరూపం ధరించుకునే వరకు రక్షణ ఉచితంగా పరలోకం వెళ్తారు. కానీ పరలోకంలో ఏం ఎక్స్పెక్ట్ మీరు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనుషుల పోలిక ఆకారం అందు మనుష్యునిగా కనబడి, చిన్న విషయం, ఒక మనిషి లోకానికి నన్ను దేవుడు అడిగిన ప్రశ్న అది. నువ్వు రావడానికి లోకానికి ప్రాసెస్ నుండి వచ్చావు తెలుసాను. ఆ ప్రాసెస్ కూడా నేను కూడా వచ్చా అబ్రాహ్మ నాడు. ఏంటి ప్రభు అంటే, నేను అందరు చెప్పండి, నేను త్వరగా చెప్పాల, నేను మరియ గర్భములో 9 నెలల 7 రోజులు ఉన్నాను అబ్రాహ్మ అన్నాడు. అందరూ ఒక మాట చెప్పండి, నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఉందా మాట? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఉంటుంది. నీవు నాకు ఒక శరీరమును అమర్చితి. చిన్న మాట. ఈ వచనం చెప్పండి, ఇలా చెప్పాలి. అందరూ చెప్పండి, దేవుడు. ప్లీజ్ ఈ వచనం సులభంగా అర్థం కాదు. చెప్పండి, దేవుడు ఆత్మ, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వాక్యం, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు రోషం గలవాడు, దేవుడు ఆయన మహా ప్రభావమును ఘనతను ధరించుకున్నవాడు. ఇవన్నీ భూలోకంలో విజిబుల్ కాదు. చెప్పండి, ఇవన్నీ ఏంటి? కనపడతాయండి. ఆత్మ కనిపిస్తుందా? వాక్యం కనిపిస్తుందా? వెలుగు కనిపిస్తుందా? వెలుగు నివాసం ఎక్కడుంది మనకేం తెలుసు? ఇవన్నీ విజిబుల్. వీటిని మనం తాకలేం. చెప్పండి, వీటిని మనము తాకగలమా అండి? ఆత్మను, వాక్యాన్ని తాకగలమా? వాక్యం గోడ మీద వాక్యం కాదండి, ఆత్మ అయిన వాక్యం. ఇప్పుడు నేను నమ్మండి, నేను మెసేజ్ చెప్పాలంటే ఇట్లా మోకరిస్తా, ఇట్లా మోకరించుకుని తల వంచుకొని ఇట్లా కూర్చుంటే నాకు మెసేజ్ చెప్తాడు దేవుడు. నేను నిజం చెప్తున్నా. ఏ రోజు నా బైబిల్ ఒక్క ముక్క అక్షరం రాయండి, ఎక్కడ రాస్తాను నేను. నాకు నోట్స్ కూడా ఉండదు, నాకు నోట్సే ఉండదు. నేను చదువుతా బైబిల్. అయితే బైబిల్ చదివి మౌనం కూర్చుంటే నాకు దేవుడు వాక్యం బోధిస్తాడు. ఈ ఒక్కటే రోజు 10 మెసేజ్ చెప్పమని చెప్తాను నేను. మళ్ళీ బైబిల్ ఏం రాసుకోను. ఎలా సాధ్యం ఇది? ఆత్మ. ఎలా? ఆత్మ. ఎలా చెప్తాడు? ఆత్మ అంతే. చెప్పింది మళ్ళీ చెప్పను. చెప్పండి, చెప్పింది మళ్ళా చెప్పానండి. ఎప్పుడైనా ఒకటనే చెప్పాను, రిపీట్ అవుతుందా? చెప్పను. కారణం ఏంటి? ఆత్మ. ఇప్పుడు దేవుడు ఆత్మ, దేవుడు వెలుగు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు మహిమ. అంతే కదండి. గాడ్ ఈజ్ గ్లోరీ, గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ వర్డ్, గాడ్ ఈజ్ హోలీ. ఇప్పుడు ఆ అదృశ్యుడైన వానికి ఒక శరీరం కావాలా? చెప్పండి, అదృశ్యానికి ఏం కావాలా? శరీరం. ఒక మానవునికి రక్షణ ఇవ్వాలంటే ఆయనకు కూడా మనిషి కావాలి. మానవుని రక్షించేవాడు మానవుడై ఉండాలి, పాపిని రక్షించేవాడు పాపముగా చేయబడాలి. అందుకు ఆయనకు ఒక శరీరం కావాలి. ఆ శరీరం ఎక్కడ దొరుకుతుంది? దేవతల దగ్గరికి అడిగా, దేవతలు ఇస్తారు ఆ శరీరాన్ని. అందుకోసమే దీనుడిగా మరియ దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట దూత రూపంలో. వచ్చి గాబ్రియల్ కూడా ఆయన అంశనే. గాబ్రియల్ కూడా ఆయన అంశే, ఆయనలో నుంచి వచ్చిన పార్ట్ అది. ఆమె ఎదురుగా వచ్చి, నీకు ఒక కుమారుడు పుడతాడు, శిశువుగా పుడతాడు. ఆయన అడుక్కున్నట్లే అడుక్కుంటున్నాడు. రిక్వెస్ట్ ఉంది అక్కడ, అందులో ఆజ్ఞ కూడా ఉంది. దేవుడు కదా, ఆయన మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నీకు శుభం కలుగును గాక, నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అనబడతాడు. యాక్చువల్గా ఎట్లుండాలా? అమ్మా, నేను ఈ లోక కళ్యాణం కోసం, పాపి రక్షణ కోసం నాకు ఒక శరీరం కావాలి. ఆ శరీరం కావాలంటే నాకు నీ గర్భం కావాలి. కాబట్టి నీ గర్భంలోకి నేను వస్తానంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందండి? పెళ్లిగాని అమ్మాయి ఒప్పుకుంటుంది. పెళ్లి కాకుండా గర్భవతి ఇంక నా బతికేంటి? అడగలేదు ఆయన. అడగకుండానే ఒక మాట చెప్పాడు, నీకు దయాప్రాప్తురానికి శుభమగును గాక, నీకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడు అన్నాడు. ఆత్మరూపంగా ఆమెను కమ్ముకున్నాడు. ఆమె గర్భమున శిశువుగా వచ్చాడు. ఇప్పుడు ఆ శిశువుగా రావడానికి ముందుగా ఇట్లాంటే రాలే ఆయన, ఇట్లాంటి వచ్చాడా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆమె యొక్క ఆ గర్భాశయములో ఆయన నివసించాలి. రూపం ఏర్పరచుకోవాలంటే ఆమె పిండముతో తను ఐక్యపడాలి, ఆమె రక్తముతో ఐక్యపడాలి, ఆమె నాభితో ఐక్యపడాలి. ఆమె నాభి, ఆమె శ్వాస, ఆమె పిండము, ఆమె కన్నము, ఆమె రక్తముకు ఆయన ఐక్యపరచుకోవాలి. ఐక్యపరచుకొని తల్లి గర్భములో మౌనంగా ఉండాలి. తల్లి కడుపులో 7 సంగతులు ఉంటాయి. అందరూ వినాలమ్మా, చాలా విలువైన మాటలు. ఎవరు చెప్పారో మీకు ఎక్కడ దొరకవి. ఇది నాకు దేవుని ఆత్మ చెప్పింది. అందరు చెప్పండి, తల్లి కడుపులో
సౌండ్ తగ్గించకూడదు ప్లీజ్. తల్లి కడుపులో నిశ్శబ్దం ఉంటుంది, తల్లి కడుపులో మౌనం ఉంటుంది, తల్లి కడుపులో కటిక చీకటి ఉంటుంది, తల్లి కడుపులో దుర్వాసన ఉంటుంది, భయంకరమైన దుర్వాసన ఉంటుంది. 4 చెప్పండి చూద్దాం, తర్వాత మిగతా చెప్తా. చెప్పరండి? మీరు పుట్టిన స్థలం అండి, మీరు లేరు అక్కడ. చెప్పండి చూద్దాం, 4 చెప్పండి. నిశ్శబ్దం, మౌనం, కటిక చీకటి, దుర్వాసన, భయంకరమైన దుర్వాసన తల్లి కడుపులో. 4. 5 ఏంటంటే, 5వదిగా నీవు తల్లకిందులుగా తిరగాలి. ఎటుండాలా? పొజిషన్లో ఉండాలి. ఎటుండాలా? పొజిషన్. తిరుగుతూ 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 ఉండాలి. ఇంకోటి 5. 6 ఒంటరిగా ఉండాలి. నీకు అక్కడ తోడు ఉండరు. ట్విన్స్ ఎవరైనా ట్విన్స్ ఎంతమంది ఉంటారు? మనందరిలో 1-2 ఉంటారు ట్విన్స్. 99 మంది న్యాచురల్గానే ఒకరే పుడతారు. ఆ ఒక్క ట్విన్స్ కూడా వాళ్ళు కూడా మాటలు ఏమి ఉండవండి. ఉంటాయా మాటలు? ఏమి మాట్లాడుకున్నారా మీ కడుపులో? ఇద్దరు మాట్లాడుకున్నారా? ఏం మాటలు చెప్పండి, కొద్ది మేము కూడా వింటాం. వానికి వీనికి ఏ సంబంధము ఉండదు. తల్లి కడుపులో మాటలు ఉండవు, నిశ్శబ్దం, మౌనం, చీకటి, దుర్వాసన, ఒంటరితనము, అంధకారము. అందులో నీకోసము 9 నెలల 7 రోజులు ఉన్నాడు. ఆకాశమహా కశంబోలో పట్టానేయా చర్యాకరుడా. పట్టానేయా చర్య. నిజంగా ఈ దేవుణ్ణి సొలొమోను అనే రాజు ప్రసన్నుని చేసుకోవడానికి 1,22,000 20,000 పొట్టెలు కోశాడు. ఈ దేవుణ్ణి ప్రసన్నుని చేసుకోవడానికి, ఏం చేసుకోవడానికి? ప్రసన్నుని చేసుకోవడానికి 1,20,000 పొట్టేళ్ళు, 22,000 ఎద్దులు. ఒక ఎద్దు కాస్ట్ తెలుసా మీకు? మంచి ఎద్దు, ఇజ్రాయెల్ దేశం, బాషాను దేశం ఎద్దు కొనాలంటే మీకు 10 లక్షలు కావాలి. అలాంటివి 22,000 ఎద్దులు కోశాడు సొలొమోను. 1,20,000 పొట్టేళ్ళు కోశాడు సొలొమోను. కోస్తే కూడా దేవుడు ప్రత్యక్షం కాలే, పారిపోయి బయటకు వచ్చిండా? లోపల ఉన్నాడా? మందిరంలోకి దేవుని మహిమ వచ్చిందండి. యాజకులందరూ ఏమయ్యారంట చెప్పండి? దేవాలయంలోంచి బయటికి పరుగులు తీసి బయటికి వెళ్ళిపోయారు. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు, ఇన్ఫినిటీ గాడ్. ఆ దేవుడు మానవుని కొరకే, నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు పూటపడ్డానికి, నీ పాపము తీసుకోవడానికి, నీ నరకం నుండి విడిపించడానికి ఆ ఆకారమందు మనుష్యునిగా కనపడ్డాడు. ఆ మెట్టు కూడా. అందుకే యేసు ప్రభువుని ఎవరు దేవుని నమ్మలే అక్కడ. ఆయన అందరు చెప్పండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెషయా 53:1. యేసు ప్రభు దేవుడని ఆ తరములో ఎవ్వరు ఒక్కరని నమ్మారా? సింగిల్ వన్ నమ్మిన వాళ్ళు చెయ్యొద్దండి. నమ్మింటే సమాధి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, నమ్మింటే సమాధి దగ్గర ఉండేవాళ్ళు. మరియలేదు సమాధి దగ్గర. కొడుకు చనిపోయాడు వెళ్ళిపోయింది ఆమె. యోహాను కూడా వెళ్ళిపోయాడు. ఒక 2 స్త్రీలు, పిచ్చి మరి యొక్క ఆమెకు స్నేహితులు ఒక ఆమెను సంపాదించుకుంది, సూజన్న, సలోమి, ముగ్గురు తీసుకొని సమాధి కాడికి వచ్చి ఆ వాళ్ళని మాట్లాడి ఆయన 3వ రోజు మనం వచ్చి సుగంధ ద్రవ్యాలు పూద్దాం అనుకొని వచ్చారు. అంటే వాళ్ళు దేవుడు నమ్మారండి. ఏది ఇప్పుడు దిగుము, నువ్వు దిగినలా నమ్ముదుము. ఆ తరములో యేసు ప్రభు దేవుడని నమ్మిన వాడు ఒక్కడు లేడంట. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మాను? క్వశ్చనేసి వదిలేశాడు. ఎందుకంటే ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడు. ఈయన దేవుని కుమారుడు. ఆయన సొంత తమ్ముళ్ళే నమ్మలా, ఆయన చెల్లెలు నమ్మలా, చెల్లెల భర్తలు బావలు నమ్మలా. ఇవన్నీ ఒక ఎత్తు. చివరిగా ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించు. ఎంత తగ్గించు అంటే ఒకసారి రిపీట్ చేస్తా. దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకో, తను తాను रिक्तुनिगा हिंदी में बोलिए, अपने आप को शून्य कर लिया. He became himself empty. తన్ను తాను రిక్తుడు. రిక్తుడు అంటే ఏందమ్మా? సున్న అయిపోయినట్టు, శూన్యం అయిపోయాడు. శూన్య కళ్ళియా, ఎంటీ, రిక్తుడు. చెప్పండి 3 మాటలు. శూన్, రిక్త్,
ఎంటీ. చెప్పండి, షూన్ రిక్త్. ఇంకా యేసు దగ్గర ఏం లేదు, ఇంకా జీరో. నేకెడ్ అయిపోయాడండి, కంప్లీట్ నేకెడ్ అయిపోయి శిలువ మీద. చిన్న కథ చెప్పేసి ముగిస్తా, చిన్న స్టోరీ, 1 minute స్టోరీ. రెండవ ప్రపంచ యుద్ధం, ఇదొకటి చెప్పి వాళ్ళని తీసుకుంది, అయిపోయింది. నాకు ఇంకా టైం 2 నిమిషాలు ఉంది, 12:30 ఇంకా కాలే, 2 minutes ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు అడాల్ఫ్ హిట్లరు దాదాపుగా 12 లక్షల మందిని 12 కోట్ల మందిని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపేశాడు. ఎంతమందిని? 12 కోట్లు. దాంట్లో 60 లక్షల మంది పిల్లలేనంట, 60 లక్షల మంది పిల్లలు. అలా చంపేటప్పుడు వాళ్ళు ఒక్కసారిగా చంపలేమాట, ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పండ్లకు బంగారం ఉండేదంట, బంగారం నీరు పోయించుకుని. తర్వాత వాళ్ళ వెంట్రుకలు, యూదులు అన్నమాట, వాళ్ళు యూదులు కదా, యూదులు అంటే వాళ్ళ వెంట్రుకలు చాలా గోల్డిష్ ఉంటాయంట. ఆ హెయిర్కి చాలా కాస్ట్ ఎక్కువ అంట. మీకు అర్థమైందే లేదు. వీళ్ళు ఊరికే చంపితే ఏం లాభం? ఎవడో చెప్పాడు, సార్ వాళ్ళ జుట్టు చూశారంటే, అవునయ్యా వాళ్ళ జుట్టు చాలా బాగుంది, ఆ జుట్టుకు మార్కెట్లో చాలా ధర, ఆ జుట్టు తీసుకుంటే చాలా వాల్యూ. అట్లా చంపినాక వాళ్ళ గుండ్లు చచ్చిన శవాల గుండ్లు కొట్టించారు, ఆ జుట్టులను అమ్ముకొని ఎక్స్పోర్ట్ చేసుకున్నాడు జర్మన్ హిట్లర్. అది ఒక్కసారి వీళ్ళని చంపేసి మేము గుండు కొట్టలేము. మీకు అర్థమైందే లేదు. ఒక్కసారి చంపితే వీళ్ళు గుండ్లు కొట్టలేము, దఫల వారిగా చంపు. మళ్ళీ చచ్చిన వాళ్ళకి ముఖం పగలగొట్టి, ముఖాలు చచ్చిన శవాల ముఖాలు పగలగొట్టి, పండ్లకు ముఖం పగలగొట్టి, తలని ఇట్లా ఒలిచి పండ్లను దవడ పండ్లు సుత్తలతో కొట్టి వాడుకున్న బంగారం తీశారంట. నీకు ఆడ చెప్పేది ఇవన్నీ. అలా చంపేటప్పుడు ఆడవాళ్ళు ఆ జుట్టు కోసం, జుట్టు విలువ మనిషి విలువ అండి. మనిషి ఏంటండి, జుట్టుదేముందండి. ఆ జుట్టు కోసము వాళ్ళందరినీ అలా వేసేప్పుడు వీళ్ళకి బట్టలు ఎందుకు? బట్టలు తీసి పడేపించాడంట. వీళ్ళు మళ్ళీ చచ్చినాక ఆ శవాలకి బట్టలు ఇప్పాలంటే ఎవడిప్పుతాడు? ఎంత ఎందుకు? ఆ బట్టలు ఇప్పేమని చెప్పేది ఆడవాళ్ళను నేకెడ్ చేసి నడిపించాడంట హిట్లర్. అలా నడిపించేటప్పుడు ఒక ఇద్దరు సిస్టర్స్, వాళ్ళ అక్కా చెల్లెలు ఇద్దరు, బెట్సీ అండ్ కోరి, అక్కా చెల్లెలు ఇద్దరు. కోరి వయసు 58, బెట్సీ వయసు 54, 52, 53 మధ్యలో ఉంటుంది. ఆమె 53, కోరి. ఇద్దరు అడుగు వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ నేకెడ్ అనమాట, ఒకరినొకరు దాక్కుంటూ వెళ్తుంటారు. ముందరంతా మగాళ్ళు నిలబడుకుంటారు, జ్యూస్ అండి వాళ్ళు నిలబడుకొని ఒకరు దాక్కుంటూ పోయేటప్పుడు చెల్లె అక్కని అడుగుతుంది, ఏంటక్క దేవుడు ఉన్నాడా? మన చిన్న కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నా అంటాం, చిన్న కష్టం వస్తే ఏమంటాం చెప్పండి అమ్మా. వాళ్ళు అప్పటికే నాన్న చంపేస్తారు, పిల్లలు చంపేస్తారు, అందరూ చంపేస్తారు, కనికరం లేకుండా. అలా చంపబడేటప్పుడు ఈ చెల్లె అడుగుతుంది అక్కను, ఏంటక్క దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇంత కనికరం లేదా ఆయనకు? నాన్నను చంపేశారు, అమ్మను చంపేశారు, నా భర్తను చంపేశారు, నా పిల్లలు చంపేశారు, నన్ను కూడా చంపుతున్నారు. నా జుట్టు కోసం నన్ను చంపుతున్నారు అక్క. ఇది ఏమిటిది అక్క అంటే, అప్పుడు అక్క అది అందరికెత్తు, ఈ దిగంబరత్వం ఏందక్క? ఈ వయసులో ఇట్లా నిలబడుకోవడం ఏందక్క? నేను నా వల్ల కావట్లేదు, నేను ప్రభు విడిచిపెట్టేస్తాను, నాకు వద్దు ఈ ప్రభు అంటుందట. ఎవరు? కోరి. నాకు ఈ ప్రభు వద్దు, నాకు ఈ ప్రభు వద్దు. అప్పుడు అక్క బెట్సీ విశ్వాసము దొంగిలించబడుతుంది. చెప్పండి ఏమైతుంది? ఇంకా ఫెయిత్ పోతుంది. ఇంకా అప్పుడు బెట్సీ, ప్రభువా నా చెల్లి ఇంత పెద్ద ప్రశ్న అడిగింది, అవును నిజమే, దాని భర్తను చంపేశారు, దాని కొడుకులు చంపేశారు, వాళ్ళ నాన్న అమ్మను చంపేశారు, దాన్ని కూడా చంపేస్తారు. మా జుట్టు కోసము ప్రభువా ఏం ఆన్సర్ ఇవ్వాలి నా చెల్లి కంటే? అప్పుడు ఆ నేకెడ్నెస్ లో వెళ్తున్న స్త్రీలకు ఒక దృశ్యం కనిపిస్తుంది. శిలువ మీద వినడమ్మా ప్లీజ్, ఒక్క 1 నిమిషం వినండి. శిలువ మీద దిగంబరంగా తల కంప్లీట్ గా వాంచేసుకొని, తల ఇలా పూర్తిగా ఇలా వంచేసుకొని, ముళ్ళగిడ్డం వేసుకొని, వాళ్ళంతా గాయములతో నేకెడ్గా యేసు కనిపించాడంట. ఎవరికి? బెట్సీకి, కోరికి. ఒకసారి భయపడిపోయాడు, ఏమిటిది? మళ్ళీ వాళ్ళకి కనిపించాలంత దృశ్యం. అప్పుడు బెట్సీ అక్కతో అంటది, చెల్లి హల్లెలూయా అని అంటే, హల్లెలూయా అంట. ఎందుకు అన్నాను నువ్వు చెప్పు తెలుసా అంటే, మనము ఇక్కడ కొద్ది మంది మగాళ్ళ ముందర దిగంబరంగా నడిచాము. ఆయన దేవుడే, ఆయన సృష్టికర్త, ఆయన మానవునికి వస్త్రములు ఇచ్చిన వాడు. ఆయన మన కోసం దిగంబరంగా శిలువ మీద పబ్లిక్ గా థౌజండ్స్ చూస్తుండగా వేలాడాడే. ఆయనకు జరిగిన అవమానంతో మన అవమానం ఏమి పెద్ద అవమానం ఏమి కాదులేని
ఒక పాట స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? బాడీ చంపబట్టడానికి వెళ్ళే గ్యాస్ ఛాంబర్స్లోకి వెళ్ళక ముందు ఈ పాట పాడుకుంటూ వెళ్ళారు. నేనే వాడనై యుండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమనుగాంచితిన్, నన్ను చేర్చు నీ దారిన్, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకున్, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రక్కకున్. లోపలికి వెళ్ళిపోయారు, గ్యాస్ ఆన్ చేశారు, చనిపోయారు. ఇట్లా 12 కోట్ల మందిని చంపారు యూదుల్ని. మనం ఏం చేసామండి ప్రభు కోసం? ప్రభు కోసం ఏం విక్రయం చేసాం? ఏం పోగొట్టుకున్నాం? మీకేం అర్థం కాదు. మీకు యేసు ప్రభు అంటే ఎంత తెలుసో నాకు అర్థం కాదు. కనీసం ప్రార్థన చేసుకో.